అందరికీ నమస్తే. నేను మీ నరసింహ. కొడంగల్ నియోజకవర్గం కర్ణాటక మారుమూల ప్రాంతమైనటువంటి కొడంగల్ నియోజకవర్గానికి మక్తల్, నారంపేట్, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మక్తలు, నారంపేట, కొడంగల్ 3 నియోజకవర్గంలో సుమారుగా 10 మండలాలకు సుమారుగా 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 1,20,000 ఎకరాలకు సాగునీరు, తాగునీరు అందించాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి ఈ ప్రాజెక్టు యొక్క కదలికలు మొదలవుతూనే ఉన్నాయి. ప్రతిసారి ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంది. గడిచిన 10 సంవత్సరాలు పాలమూరు రంగారెడ్డి పాలమూరు ప్రాజెక్టు ద్వారా కొడంగల్ నియోజకవర్గానికి కృష్ణానది జలాలు తీసుకొని వచ్చి ఈ ప్రాంత బిడ్డల యొక్క కాళ్ళు గడుగుతా ఈ ప్రాంతంలో కారు గుర్తు మీద ఓటేసి పట్నం నరేందర్ రెడ్డిని పంపిస్తే మీ కృష్ణానది జలాలు తీసుకొని వచ్చి మీ కాళ్ళు గడుగుతాని రామారావు చెప్తే కేసీఆర్ గారు నేను ఈ ప్రాంతంలో మీరు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కనుక గెలిస్తే నేను ఇక్కడనే వారం రోజులు టెంట్ వేసుకొని ఇక్కడనే ఉండి అట్టట మ్యాపులు గీసి ఈ గుట్టలేంది ఈ పుట్టలేంది అన్నీ ఒకటే రోజు వారం రోజులు అన్ని ప్లాన్లు ఇచ్చేస్తా, మీకు కృష్ణానది జలాలు తీసుకొని వస్తా, మీ ప్రాంత బిడ్డలని కాళ్ళు కడుగుతా అని చెప్పిండు. 10 ఏళ్ళు 7 వేసిన గొంగడి అన్నే. అదే ఉండంగా మా నాయకుడు ఈ ప్రాంత బిడ్డ ఈ పాలమూరు బిడ్డల కష్టాలు చూసి ఈ ఉన్న పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా నీళ్లు ఈ ప్రాంతానికి తీసుకురావాలంటే ఇంకొక 5 ఏళ్ళు 10 ఏళ్ళు అయినా కూడా అది సాధ్యపడేలా లేదు. మనకున్న సోర్సు మక్తల్, నారంపేట్, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఈ ప్రాంత బిడ్డల యొక్క కన్నీళ్లు దుడవాలనే తాపత్రయంతో ప్రాజెక్టు మొదలుపెట్టి భూసేకరణ చేస్తుంటే భూసేకరణలో కాళ్ళల్లో కట్టెలు పెట్టిర్రు. వాడొకడు నారంపేట ఎమ్మెల్యే, ఎక్స్ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే వాడితో ప్రజలని రెచ్చగొట్టి అక్కడ దాడులని, కొట్లాటని, గొడవల్ని భూసేకరణకు అడ్డగించి అక్కడ రైతుల ద్వారా అడ్డంకులు చేసిర్రు. ఆ తర్వాత ప్రాజెక్టుకు అటవీ పర్యావరణ అనుమతులు లేవంటని చెప్పి గ్రీన్ ట్రిబ్యునల్లో తీసుకుపోయి అదో ట్రిబ్యునల్ కేసులు వేసారు. అరే నాయన, ఇంకెప్పుడు రా మన బతుకులు మారేది? ఎవడొచ్చి మారుస్తాడు? ఈ ట్రిబ్యునల్ కేసులు ఈరోజు తెగేటివే. ఆడెవడో మన్నెగూడ నుంచి చేవెళ్ళ దగ్గర ఆ చెట్లన్నీ పోతున్నాయంటని చెప్పి వాడు ట్రిబ్యునల్లో పోయి తీసుకుపోయి పర్యావరణ ప్రేమికులంతా తీసుకుపోయి కేసులు వేస్తే వాళ్ళు కాంప్రమైజ్ అయ్యేదాకా దిగపోయి వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. మళ్ళీ మా నాయకుడు వచ్చిన తర్వాత నా ట్రిబ్యునల్ కేసులన్నీ విత్డ్రా చేపించుకొని ఈరోజు చకచక పనులు మొదలైనవి. అంటే ఈ ప్రపంచంలో ఎవరికి లేని పర్యావరణ అనుమతులు, ఈ దేశంలో ఎవరికి లేని పర్యావరణ అనుమతులు మరి మన రాష్ట్రంలోనే వస్తాయా? అంటే కేంద్రంలో వాడు బీజేపీ వాడు అధికారంలో ఉంటే ఆరవల్లి పర్వతాలు ఆయన ఇచ్చేస్తాడు అదాని గానికి. ఆడ పర్యావరణ అనుమతులు ఎవ్వరికి అవసరం లేదు. మీరు ఇష్టం వచ్చినంత దవ్వుకోవచ్చు, మైనింగ్ చేసుకోవచ్చు, దేశాన్ని లూటీ చేయొచ్చు. అంటే మీ గవర్నమెంట్ ఉండి మీ ప్రభుత్వం ఉన్నతారనేమో పర్యావరణ అనుమతులు నిమిషాలలో వచ్చేస్తాయి. వాడు వేలాది చెట్లు, లక్షలాది చెట్లను నరుకుతున్నాడు. ఆడ ఎవ్వరికి పర్యావరణ అనుమతులు లేవు. ఈడ ఏందంటే ఈ నారంపేట, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ సుమారుగా 3,000 చెట్లను తీస్తున్నారంట అండి. 3,000 చెట్లకే పర్యావరణ అనుమతులు, గ్రీన్ ట్రిబ్యునల్, ఇంకా కేంద్ర అటవీ అనుమతులు అంట, కేంద్ర అసలు చెప్పరాని అనుమతులు మన దేశంలోనే ఉన్నాయి. వాడు చైనాలోనేమో 3 గార్జెస్ డ్యామ్ కట్టి ప్రపంచ భూ భ్రమణాన్ని 0.06 మైక్రో సెకండ్ల వేగాన్ని తగ్గించిండు. వాడికి ఏ దేశంలో ఆ దేశంలో పర్యావరణ అనుమతులు ఉండవు. మనకి భూకంపం వచ్చిపోతుంది, చెట్లన్నీ నాశనం అయిపోతుంది, అడవులని పుట్టలని ఊలిపోతాయి, రేపు దేశమే అగుడయ్యే ప్రమాదం ఉందిరా నాయనా అని ఆ ప్రపంచ దేశాలు ఆయన మొత్తుకుంటే కూడా వాడు ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్ కట్టిండు. ఈ కొన నుంచి ఆ కొనకు కట్టిండు. వాడు ప్రపంచంలోనే వాడు అంటే భూమి యొక్క భ్రమణాన్ని తగ్గించేటంత పెద్ద డ్యామ్ కట్టిండాడు. వాడికి ఎవడ అనుమతులు అవసరం లేదు. మన దేశంలో మాత్రం ఈ పెంట, ఈ కంపంతా. అరే ప్రజల అవసరాల కోసము ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు కూడా ఇంత లేజీగా అనుమతులు తీసుకొని ఇంకెప్పుడు ఇప్పుడు వేరే గవర్నమెంట్ వస్తే మా బతుకులు మారపాయి. పోని మా నాయకుడే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యిండు,
కనీసం ఈ రోజన్నా మా బతుకులు మారుతాయంటే ఆ అనుమతులు ఈ అనుమతులు అంటే 2 ఏళ్ళు నాశనం చేస్తారు. ఇంకా ఈ 3 ఏళ్ళు కూడా కాలువలో కట్టే పెడితే ఇంకెప్పుడురా మా బతుకులు మారుతాయి? ఇంత కక్షపూరితంగా ఎందుకు ఈ కొడంగల్ బిడ్డలపైన ఇంత కక్ష ఎందుకు? మా రైతాంగానికి నీళ్లు రావద్దా? 700 ఫీట్లు 600 ఫీట్లు వేసి ఈరోజు భూమిలో సుక్క నీరు రాని పరిస్థితుల్లో ఉన్నారు మా బిడ్డలు. భూములు పోతే ఓని ఆడ తీసుకుపోయి పోలవరం ప్రాజెక్టు కింద సుమారుగా 294 గ్రామాలు లక్షలాది మంది ఈరోజు వాళ్ళ ఊళ్ళకు 7 మండలాలు ఖాళీ చేసి తీసుకుపోయి పునరావాసం కల్పించారు. 7 మండలాలు ఆయన మునిగిపోయినాయి. అంటే సుమారుగా లక్షలాది మందిని, సుమారుగా 3-4 లక్షల మందిని తరలించారు అక్కడ నుంచి. అంటే అక్కడ కూడా పర్యావరణ అనుమతులు ఉన్నాయి కదా. మరి ఆ ప్రాంతంలో గంతమంది బిడ్డలు వాళ్ళ రాష్ట్రం కోసము, వాళ్ళ రాష్ట్ర ప్రయోజనాల కోసం వాళ్ళు ప్రాజెక్టులకు వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళు ఆ రాష్ట్ర రైతాంగం బాగుండాలి, ఆ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని వాళ్ళు ముందుకొచ్చి భూములు ఇస్తుంటే ఇక లేని పెంట అంతా ఈయనే ఉన్నది. ఈ పాలమూరు రంగారెడ్డి బాగుపడొద్దు, వాడేమో కాళేశ్వరం రంగారెడ్డి పేరుని తీసేసి కాళేశ్వరం కట్టుకొని అక్కడనే వాన్ ప్రాంతంలోనే అభివృద్ధి చెందిపిసుకున్నాడు. ఈ పాలమూరు ప్రాజెక్టునేమో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గెలిచిన తర్వాత మొట్టమొదటిగా శంకుస్థాపన చేసినటువంటి ప్రాజెక్ట్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్. ఈ రోజుకి కూడా భూసేకరణ కంప్లీట్ కాదు, వానికి అనుమతులు రావు, గ్రీన్ ట్రిబ్యునల్ కేసులు దిగవు, అట్లాగే ఒక సుక్క నీరు రైతాంగానికి రాదు. పాలమూరు రంగారెడ్డి ఆడ మాత్రం లక్షల ఎకరాల భూసేకరణ జరుగుతుంది, వానికి ట్రిబ్యునల్లో కేసులు దిగుతాయి, వానికి ఉన్న అనుమతులన్నీ వస్తాయి, 1,00,000 కోట్ల దోపిడీ జరుగుతుంది. వీని అల్లుడు అయ్యా కొడుకు బిడ్డ అల్లుడు అందరు పంచుకొని సర్వనాశనం చేసి వాని ఫామ్ హౌస్లో నీళ్లు తెచ్చి 5 ఏళ్ళల్లో నీళ్లు తెచ్చి పారబడుతున్నాడు. అంటే మా ప్రాంతానికి అన్నిటికల్ ఇంత కక్ష సాధింపు ఎందుకు? ఒకటి మక్తల్, నారాయణపేట్, కొడంగల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలారా మీరు ఆలోచన చేసుకోండి. ఈ రోజు కాకపోతే ఇంకెప్పుడు మన బతుకులు మారవు. మనకి ఈరోజు సాగునీరు కానీ తాగునీరు కానీ ఈరోజు రాకపోతే ఇంకా ఎవ్వడు మనల్ని పట్టించుకునే నాదుడే లేడు. 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇంత వేగంగా పనులు మొదలుపెట్టి మన నాయకుడు మన ప్రాంత బిడ్డల కష్టాలు తీర్చాలి అని చెప్పి ఈరోజు ఇంత చేస్తుంటే ప్రభుత్వానికి ప్రజలు సహకరించకపోతే ప్రతిపక్ష నాయకులు ప్రజలను రెచ్చగొట్టే ఈ రైతాంగాని కోసం కాకపోతే ఇంకెవరికి ఈడ ఎకరాల భూములు ఉన్నాయా రేవంత్ రెడ్డికి కొడంగల్లా? ఈ ఎకరాల మాన్యాలను పండించడానికి ఆయన ప్రయత్నం, ఎవడి కోసం ఈ ప్రయత్నము? ఆయనకి ఏమొచ్చేది ఉంది? మన ప్రాంతంలో 1,00,000 ఎకరాల భూములు పండితే ఆయన పేరు స్థిరస్థాయిగా ఈ ప్రాంత బిడ్డలు గుర్తించుకుంటారనే ఒక్క ఆకాంక్ష తప్పిస్తే ఆయనకి ఏ స్వార్థం ఉంది? ఒక ఎకరా భూమి లేదు ఈ ప్రాంతంలో ఆయనకు. మన బతుకులు మారాలంటని చెప్పి ఈరోజు ఆయన ప్రయత్నం చేస్తుంటే మనమే స్వచ్ఛందంగా ముందుకొచ్చి మన భూములు ఇచ్చి మనమే ఆయనకు సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంటే అవేర్నెస్ క్యాంపులు, మనకు మద్దతు ధరలు, ఈ భూసేకరణకు అడ్డంకులు, ఈ కేసులు, ఇవన్నీ ఇంకెన్ని రోజులు ఇంకెవ్వడు మారుస్తాడు మనల్ని? దయచేసి చేతులు జోడించి చెప్తున్నా మీకు, ఈ రోజు కాకపోతే మళ్ళీ ఎప్పుడు కూడా మన బతుకులు మారవు. ఈ దుర్మార్గులు మన ప్రాంతం మీద ఎప్పటికీ వివక్షనే. నేను చదువుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు తరాల నుంచి పాలమూరు రంగారెడ్డి అంటే ఎడారి ప్రాంతము, వీళ్ళ బతుకులు వలస బతుకులు. బొంబాయి, బొగ్గుబాయి, దుబాయ్లో పోయి బిడ్డలు బతకాలే, వలస జీవులు వీళ్ళు. ఆ బీహారోడికి ఏ వాల్యూ ఉండదు, ఈ రాష్ట్రంలో మనకు కూడా గదే వాల్యూ ఉండదురా నాయన. వాడు దేశాలు వదిలిపోయి మన రాష్ట్రానికి వస్తున్నాడు, మనం ఈ దేశం వదిలిపోయి వేరే దేశాలలో బతుకుతున్నాం. గంతకు మించి ఇంకేమైనా ఉన్నదా మన బతుకులు? ఎవడు బాగుపరుస్తాడు? మన నాయకుడు ఉన్నాడు కాబట్టి ఈరోజు అంతనో ఎంతనో మనం అడిగింది మనకు వస్తుంది. దయచేసి ఆలోచన చేసి భూసేకరణకు మీరే వందలాదిగా రైతులంతా ముందుకు తరలి రావాలి. స్వచ్ఛందంగా మీరు భూములు ఇవ్వాలి. భూములు కోల్పోంది ఎక్కడ అభివృద్ధి జరగదు. ప్రపంచంలో ఎక్కడైనా సరే ఎక్కడైతే భూములు కోల్పోయిందో అక్కడే అభివృద్ధి జరిగింది. లేదంటే ఎక్కడ భూసేకరణ జరగంది మనం అభివృద్ధి చేయలేము. వాళ్ళు భూసేకరణ జరిగి కాళేశ్వరంలో లక్షలాది ఎకరాల భూములు తీసుకొని 3 గ్రామాలను తీసుకుపోయి మల్లన్న సాగర్లో ముంచి ఈ రోజుకి కూడా కోట్ల కేసులు వేసి ఒక్కడికొక రూపాయి చిల్లి గవ్వయ్యలే దొంగలాళ్ళు. మన నాయకుడు రాష్ట్రంలో ఎవ్వడికి లేనటువంటి
ధర ఈరోజు ఎకరానికి 20 లక్షల రూపాయలు ఇచ్చి ఈరోజు భూసేకరణ ద్వారా భూములు తీసుకుంటున్నాడు. దయచేసి మీరు అందరూ సహకరించండి, స్వచ్ఛందంగా ముందుకు రండి. ఈ పర్యావరణ అనుమతులకి 2 ఏళ్ళు పోతే ఇంకా మిగిలిన మూడు సంవత్సరాలలో ఈ ప్రాజెక్టు పూర్తి కాకపోతే మన బతుకులు ఎటు అవుతాయి? మళ్ళీ ఆలోచన చేసుకొని దయచేసి ఈ ప్రాజెక్టుకు సహకరించవలసిందిగా, అదేవిధంగా రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి మీరు ఈ ఎన్జిటిలో ఉన్నటువంటి కేసుని వెంబడే విత్డ్రా చేసుకొని పర్యావరణ అనుమతులు మాకు ఖచ్చితంగా ఈ ప్రాజెక్టు వచ్చే విధంగా మీరు కొంచెం తొందరగా ఈ పర్యావరణ అనుమతులకు సంబంధించినటువంటి ఈ రిపోర్ట్ని కేంద్రానికి అందించి ఈ ప్రాజెక్ట్ నిర్మాణం శరవేగంగా జరగడానికి సహకరించాలి రాష్ట్ర ప్రభుత్వానికని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ.